వాక్యం రాయబడి ఉంది, మార్గం నిలిచోడి పురాతన కాలం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం మీద అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది. మార్గం నిలిచోడి పురాతన కాలం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం అడిగి తెలుసుకున్నప్పుడు మీకు నెమ్మది. నేనే మార్గము సత్యము జీవము పరలోకానికని వాక్యం తెలియజేస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త మంది జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి అందిస్తాను. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చేది వాక్యం తెలియజేస్తుంది యాకోబు పత్రికలో. కనుక ఇంత గ్రంథము అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథము, జీవ గ్రంథము, మరి మోక్ష మార్గానికి గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ని చదవటం ద్వారా అనేక మంది వారి వ్యసనాలు మానుకుంటున్నారు. పాపంలో జీవించే వారు పరిశుద్ధంగా జీవిస్తున్నారు, నిత్యరాజ్యానికి వారసులు అవుతున్నారు. నెమ్మది లేని జీవితాలు నెమ్మది. అనేక మంది ఎవరు మారిన వీడు మారడు అనేటువంటి వారు మార్పు చెంది ప్రభు కొరకు జీవిస్తున్నారు. ఈ కామేకొండ గ్రామస్తులకు ఆహ్వానం తెలియజేస్తాము. మీకు ఇవ్వబడుతుంది ఇక బైబిల్ను ఈ పత్రిక చదవండి, మీకు ఒక శుభవార్త అని మరి ఇక పత్రిక మీకు ఇవ్వబడుతుంది. కాలము సంపూర్ణమైన దేవుని యొక్క రాజ్యం సమీపిస్తుంది. మారు మనసు పొందాలి. మారు మనసు అనగా మనసు మార్చుకోవడం. ఇంతకుముందు తెలుసో తెలియకో వేరే మార్గంలో జీవించాము, ఇప్పుడు సత్య మార్గంలో, మోక్ష మార్గంలో, పరలోక మార్గంలో, యేసు మార్గంలో జీవించాలని మనం చేస్తాం. ఆయన మన పాపాలను పరిహరించేవాడు, మన రోగాలను స్వస్థపరిచేవాడు. పాపం మీద అధికారం ఉంది ఆయనకి, రోగం మీద అధికారం ఉంది యేసయ్యకు, భూలోకంలో అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది, జంతువుల మీద అధికారం ఉంది, పక్షుల మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, పాపం మీద అధికారం ఉంది. ఆయన అధికారం గల దేవుడు, ఆయన సర్వాధికారి, ఆల్మైటీ గాడ్. కనుక ఐఎమ్ ది ట్రూ, ది వే అండ్ ది లైఫ్. నేనే మార్గము సత్యము జీవమని ప్రభు చెప్తున్నారు. ఆయన ఆల్మైటీ గాడ్, సర్వాధికారం దేవుడు. ఆయన అధికారం ఉన్నది ఆయనకి. ఆ అధికారం ఒప్పుకుంటే నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. అప్పుడు మేము కూడా తెలుసో తెలియక లోకంలో జీవించేవాళ్ళం. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న నెమ్మది, సంతోషము, సమాధానము. కనుక మరి తణుకు ప్రాంతం నుండి మన ప్రియులు సుధాకర్ 20 టీము మరి కోపెల్ ప్రాంతంలోను, కామేగూడ ప్రాంతంలో కూడా గత 3 రోజులుగా సువార్త ప్రకటిస్తాము. ఎవరైతే నమ్ముతారో వారి నిత్య జీవానికి వారసులు అవుతారు. బాప్తిసం కావాలి, సంఘ సభ్యత్వం కావాలి, నిత్య జీవం కావాలి. కనుక ఈ లోకంలో జీవిస్తానికి మరి ఈ యొక్క గుడారం ఎట్లా అవసరమో పరలోకంలో ఉండాలంటే యేసే మార్గము. ఆయన మరణించి తిరిగి లేస్తారు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు, మృత్యుంజయుడు దేవుడు. ఈ మాటలను మన కొరకు దీవించి ఆశ్రయించాలని ప్రార్థిస్తాము. కనుక సత్యం తెలుసుకుందాం, నిత్యరాజ్యానికి వారసులదాము. దేవుడికి మహిమ కలిగాక. హల్లెలూయా.